రాష్ట్ర ప్రభుత్వం మంత్రి లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు విద్యా వ్యవస్థలోని విప్లవాత్మానికి నాందిగా నిలవబోతున్నాయని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో అన్ని విధాలుగా దెబ్బతిన్న పాఠశాల విద్యకు కొత్త ఊపిరిలు ఇవ్వడంతో పాటు 5 ఏళ్లలో దేశంలోని ఆదర్శంగా నిలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. వినుకొండ 1వ వార్డులోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి కొన్ని చోట్ల పిల్లలకి అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు గత ప్రభుత్వం చేసినట్టు అనాలోచన నిర్ణయం వలన, గతంలో వైసీపీ పాలన వలన దేశంలో 3వ ర్యాంకులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో దేశంలో 19వ స్థానానికి పడిపోయింది. దేశంలో 19వ స్థానానికి పడిపోవడం చాలా బాధాకరం. 3వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని విద్యా వ్యవస్థ ప్రమాణాల్లో 19వ స్థానానికి దిగదార్చారు గత పాలకులు. అలాగే ఈ రోజు మళ్ళీ విద్యా ప్రమాణాలు పెంచడానికి స్కూల్లో అనేక నూతన విద్యా విధానాలని వరవడి తీసుకొచ్చినటువంటి మంత్రి లోకేష్ గారిని ఈ రోజు ప్రజలందరూ, పేరెంట్స్ అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే వర్చువల్ మీటింగ్స్, అలాగే పిల్లల్ని ఒక మంచి నాయకత్వ లక్షణాలతోటి, మంచి విద్యా ప్రమాణాలతోటి ఈ రోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే తల్లికి వందన పథకం ప్రతి బిడ్డకి ఇస్తున్నారు. 2 బిడ్డలుంటే 2 బిడ్డలకి, ఓ తల్లిదండ్రులు 4 బిడ్డలుంటే 4